దేశంలో కళ్లు బైర్లు కమ్మే రీతిలో నల్లధనం బయటపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కనీస అవసరాలకు నగదు దొరక్క సామాన్యులు అవస్థలు పడుతుంటే, నల్లధన కుబేరుల దగ్గర మాత్రం దిమ్మ తిరిగే రీతిలో కొత్త కరెన్సీ కట్టలు దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ, అస్సోం, గుజరాత్ రాష్ట్రాల్లో కట్టల పాములు బయటపడ్డాయి. ఢిల్లీలో నల్లకోటు వేసుకున్న నల్ల కుబేరుడు పట్టుబడ్డాడు. సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ టాండన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన ఇంట్లో 14 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ సీజ్ చేసిన మనీలో 2.5 కోట్ల రూపాయలు కొత్త 2000 నోట్లే ఉండడం గమనార్హం. అయితే రోహిత్ వాటికి పక్క ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు. అందులో కొంత డబ్బు తన క్లయింట్గా రోహిత్ చెప్పుకొచ్చాడు. అస్సోంలో భారీగా కొత్త నోట్లు పట్టుబడ్డాయి. గువాహతీలో వ్యాపారి హార్డీ సింగ్ బేడి ఇంటిపై పోలీసులు సోదాలు చేశారు. 1,55,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్త 2,500 నోట్లే. గువాహతీలో హోటల్, బార్తో పాటుగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు హార్డీ సింగ్. దీంతో ఈ కేసును ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్ ఝా తెలిపారు. एक्सचेंज कर रहे हैं, ये खबर पार के हम लोग आए, वेरीफाई किए, देखे नहीं जेन्युइन नोट है। जेन्युइन नोट मिला 1,54,81,000। तो हमारा इसमें कोई क्रिमिनल केस बनता नहीं है, इसलिए हमने इनकम टैक्स डिपार्टमेंट को बुलाया। कमिश्नर साहब आए हैं, वो लोग एक्शन ले रहे हैं और बाकी का वो लोग बताएंगे। सर, पैसे के सोर्स के बारे में कुछ पता? पैसे का सोर्स तो देखिए, इन्वेस्टिगेशन उनका इनकम टैक्स का इन्वेस्टिगेशन डिपार्टमेंट है, वो लोग करेंगे, बताएंगे। రాజస్థాన్లో 93,52,000 కొత్త నోట్లు దొరికాయి. జైపూర్లో 7 నుంచి ఈ మొత్తాన్ని పట్టుకున్నారు. సిఐడికి అందిన పక్క సమాచారంతో ఓ కారును అడ్డుకుని 64 లక్షల డబ్బును సీజ్ చేశారు. అందులో 58 లక్షలు కొత్త 2000 నోట్లు కాగా మిగతా 6 లక్షలు 100 నోట్ల కట్టలే. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో బికనీర్ వ్యాపారవేత్త నుంచి 83 లక్షల కొత్త కరెన్సీలను దోచుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రద్దయిన పాత నోట్ల మార్పిడి చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి పట్టుకున్న 8 లక్షల డబ్బులో 7,52,000 కొత్త నోట్లే. దీంతో దర్యాప్తు కోసం ఈ 3 కేసులను ఐటీ శాఖకు అప్పగించారు.